బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఇప్పటికే 2 సార్లు సిట్ ఆయన్ని విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో కలిపి ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉంది. హార్డ్ డిస్కుల ధ్వంసంపై ప్రణీత్ రావును సిట్ విచారించింది. ఇక ఇదే కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీసులో సాక్షిగా తన స్టేట్మెంట్ను రికార్డు చేస్తారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సినీ రాజకీయ జర్నలిస్టులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, కిషన్ రావులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఒక్క ప్రభాకర్ రావును మినహాయించి మిగిలిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోవడంతో ఆయన్ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో సాక్షులను కూడా విచారిస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలు ఎట్లా కొనసాగుతున్నాయి? రాజేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి నుంచి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ని విచారించినటువంటి సిట్ అధికారులు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ వీళ్ళందరి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ మీద బయట ఉన్నారు. కానీ ప్రభాకర్ రావుని మాత్రం కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఈ రోజు మరొకసారి సిట్ కార్యాలయానికి రాబోతున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఈ రోజు విచారిస్తే అసలు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, 2023 అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం కోల్పోయిన తర్వాత విదేశాలకి ఎందుకు వెళ్ళిపోయాడు, రాత్రికి రాత్రే హార్డ్ డిస్కులు ధ్వంసం చేయమని చెప్పింది ఎవరు, దీని వెనుక ఉన్నదంతా ఎవరు అనే విషయాలను కూడా రాబట్టేందుకు ప్రశ్నలన్నీ కూడా సిద్ధం చేశారు. ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు చెప్తేనే నేను ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు ఎస్ఓటీ కేంద్రంగా స్పెషల్గా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశాము అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావుని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రణీత్ రావుని కూడా పలుమార్లు విచారించి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావుని విచారించి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. ఇప్పటి వరకు బాధితులు స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. ఒకవైపు నిన్న రంగారెడ్డి జిల్లా వికారాబాద్కి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు పటోల మహిపాల్ రెడ్డిని స్టేట్మెంట్ని రికార్డ్ చేశారంటే 8 నెలలు ఎలక్షన్ టైంలో కూడా తన ఫోన్ ట్యాప్ జరిగింది. తను ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించినప్పుడు దాదాపు 13 మంది ఎమ్మెల్యేలకి ఎలక్షన్లో ప్రచారంలో తను వంతు సహాయంగా అదేవిధంగా ప్రచారం భాగంలో ఉన్నాను. ఆ టైంలో వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి నిన్న మహిపాల్ రెడ్డి స్టేట్మెంట్ని కూడా అటు సిట్ అధికారులు రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా గద్వాల్కి సంబంధించినటువంటి మాజీ జడ్పీ చైర్మన్ సరితకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈరోజు సరిత వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అతను మొదటి నుంచి కూడా తన ఫోన్ ట్యాప్ జరిగింది, అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది అని మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అయితే ప్రణీత్ రావు కాల్ డేటా ఆధారంగా వాట్సాప్లో ఉన్నటువంటి చాట్ ఆధారంగా దాదాపు 300 మంది రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ గమనించినటువంటి సిట్ అధికారులు ఆ బాధితులందరి ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడానికి సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలం ఎంత కీలకంగా మారబోతుంది అక్కడ? ఎగ్జాక్ట్లీ రాజేష్, ఎందుకంటే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కీలకంగా మారనున్నది. ఆ టైంలోనే ఫోన్ ట్యాప్ జరిగింది నాది అని చెప్పేసి తను మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కానీ ఎవిడెన్స్ ప్రకారము ప్రణీత్ రావు
ఫోన్ డేటా ఆధారంగానే మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ వివరాలు కావచ్చు, అదేవిధంగా అతను ఎవరితో మాట్లాడాడు, ఏం చేశాడు, ఎన్నికల టైంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరి ఫోన్ ట్యాప్ జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ జరిగాయని చెప్పేసి ఇప్పుడు ప్రణీత్ రావు ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ప్రభాకర్ రావుని విచారించడంతో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఈ కేసుకి సంబంధించి కీలకంగా మారనున్నది. మహేష్ కుమార్ గౌడ్తో పాటు అటు ప్రతిపక్ష నాయకులు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రభాకర్ రావు చెప్పేటువంటి అంశాలు ఈరోజు అంటే ప్రధానంగా ప్రభాకర్ రావుని విచారించనున్నది. అతను ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, అధికారం కోల్పోతారని మీరు ముందే తెలుసా, అధికారం కోల్పోయిన వెంటనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయమని చెప్పింది ఎవరు, విదేశాలకు మిమ్మల్ని వెళ్ళమని చెప్పింది ఎవరు, ఎందుకు అమెరికాకి వెళ్ళారు, ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదని చెప్పారు, దానికి సంబంధించినటువంటి ఎలాంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి వాటి రికార్డ్స్ని చూపించలేదు అని చెప్పేసి వీటన్నిటిని కూడా అడిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభాకర్ రావు ఈ రోజు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఎట్టకేలకు అటు సిట్ అధికారులు మాత్రం పగడ్బందీగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేవలము ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటే కాకుండా ఇప్పుడు బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి అటు రివ్యూ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తేనే నేను ఇదంతా చేశాను అని చెప్తున్నారు. అసలు రివ్యూ కమిటీలో ఉంది ఎవరు చెప్పారు ప్రభాకర్ రావుకి ఫోన్ ట్యాపింగ్ చేయమన్నది రివ్యూ కమిటీలో ఉన్నటువంటి మెంబర్సేనా, అయితే ఎందుకు చెప్పారు, ఈ పరికరాలకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ పరికరాలకి సంబంధించి కొనుగోలు చేయమని చెప్పింది ఎవరు, ఎస్ఓటీ కేంద్రంలో ప్రధానంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఎవరు, ప్రణీత్ రావుని ఎవరు అందులో ఒక మెంబర్గా ఎలెక్ట్ చేశారు, ఈ విషయాలన్నిటి కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ దాంతోపాటు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చే స్టేట్మెంట్ కూడా కీలకంగా మారనున్నది. అంటే రాజకీయంలో ఇప్పటి వరకు రాజకీయ నాయకుల్ని సిట్ అధికారులు మొదట ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే విచారించి ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరినీ కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే నిన్న పటోలా మహిపాల్ రెడ్డి వచ్చారు. ఈరోజు మహేష్ కుమార్ కూడా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తను వచ్చిన తర్వాత తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారనున్నది. ఎందుకంటే ఇప్పటికే అటు ఈ కేసుకి సంబంధించి రాజకీయ నాయకులు భారీ ఎత్తున ఈ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది, ఆ తర్వాత అధికారం కోల్పోతారేమోనని చెప్పేసి ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళే కావాలనే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఇందులో చాలామంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు సిట్ అధికారులు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా చాలా వరకు ఈ కేసుకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత 300 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందుకు రాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని సిట్ అధికారులు విచారించబోతున్నారు. సో నిందితులతో కలిపి ప్రభాకర్ రావును విచారించబోతున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాసేపట్లో జూబ్లీ హిల్స్లోని ఏసీపీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఫోన్ ట్యాప్ అయిందనే ఒక చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఆయన కూడా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు అక్కడ సిట్ అధికారుల